హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలైలో నిర్వహించిన పర్యటనల గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. జూలై 2 నుంచి 9 మధ్య భారత ప్రధాని మోడీ 5 దేశాలలో పర్యటించనున్నారు. అవి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. ఇందులో ఘనా నమీబియా ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాలు కాగా, ట్రినిడాడ్ టొబాగో ఇది కరేబియన్ దీవులలో ఉంటుంది. అదేవిధంగా అర్జెంటీనా, బ్రెజిల్లు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన దేశాలు. ప్రధానమంత్రి మోడీ గారు తన పర్యటనలో మొట్టమొదటిగా సందర్శించిన దేశం ఘనా దేశం. ఈ దేశం భౌగోళికంగా ఆఫ్రికా ఖండంలో పశ్చిమ భాగాన ఉంది. ఈ దేశం యొక్క రాజధాని ఆక్రా. ఈ దేశం అధ్యక్షుడు జాన్ డ్రమాని మహామా. అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి 7వ జనరల్ సెక్రటరీగా పనిచేసిన కోఫీ అన్నన్ గారు కూడా ఈ దేశానికి చెందిన వ్యక్తే. అయితే చివరిసారిగా భారత ప్రధానమంత్రి 1995లో పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని సందర్శించడం జరిగింది. అతని తర్వాత 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సందర్శించారు. ఇతను ఇక్కడ 2 రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ద ఘనా అని ప్రదానం చేయడం జరిగింది. ఆ దేశంతో భారతదేశం యొక్క వాణిజ్యాన్ని చూసుకున్నట్లయితే $3 బిలియన్ కలిగి ఉంది. అదేవిధంగా భారతదేశానికి చెందిన కంపెనీలు 900 ప్రాజెక్టులలో $2 బిలియన్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే 5 సంవత్సరాలలో ఈ వాణిజ్యాన్ని మరియు పెట్టుబడిని రెట్టింపు చేయాలని ఈ సందర్భంగా 2 దేశాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పర్యటనలో 4 అంశాలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అవి ఒకటి, జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయడం, తద్వారా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడం. మరియు రెండవది కల్చరల్ ఎక్స్చేంజ్, సాంస్కృతిక మార్పిడి చేసుకోవడం, డ్యాన్సు, కళలు, ఆర్ట్స్ సంబంధించిన అంశాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం. మరొకటి సాంప్రదాయ వైద్యం, ఆయుర్వేదం లాంటి వైద్యాలను ప్రోత్సహించడం, వైద్య రంగంలో శిక్షణ, పరిశోధనను కొనసాగించడం. అదేవిధంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు ఘనా స్టాండర్డ్ అథారిటీ మధ్య సహకారాన్ని పెంపొందించి స్టాండర్డ్స్ని ప్రామాణీకరించడం లాంటివి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా 2వ దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జూలై 3 మరియు 4 తారీఖున మోడీ గారు పర్యటించడం జరిగింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది కరేబియన్ దీవులలో ఒక దేశం. దీని రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఈ దేశం యొక్క అధ్యక్షురాలు క్రిస్టైన్ కార్లా కంగలు. అదేవిధంగా ప్రధానమంత్రి కమ్లా పర్సాద్ బిసేసర్. అయితే మోడీ పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షురాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క అవార్డు పొందిన తొలి విదేశీ నేతగా మోడీ అయితే నిలవడం జరిగింది. ఇది ఆయన అందుకున్న 25వ అంతర్జాతీయ అవార్డు. ఈ పర్యటనలో భాగంగా అయితే మనం ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో 40% మంది భారత సంతతికి చెందిన వారే ఉండడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ గారు భారత సంతతికి చెందిన 6వ తరం వరకు కూడా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే OCI కార్డులను జారీ చేస్తామని ఈ సందర్భంగా మోడీ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ OCI కార్డులు పొందిన వారు భారతదేశంలో నివాసం ఉండడంతో పాటు పని కూడా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
అదేవిధంగా వారి దేశంలో కూడా పౌరసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వీరికి దీర్ఘకాలిక పరిమితి ఉన్న వీసాలను జారీ చేస్తారు. ఈ హోదా పొందిన వారికి భారతదేశంలో మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ పర్యటన సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో తోటి 6 ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అవి రక్షణ రంగం, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ మరియు సామర్థ్యాల పెంపు వంటి అంశాలలో ఒప్పందాలు ఇరు దేశాలు చేసుకోవడం జరిగింది. మోడీ గారు పర్యటించిన 3వ దేశం అర్జెంటీనా. అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండంలోని 2వ అతిపెద్ద దేశం కాగా దీని రాజధాని బ్యూనస్ ఎయిర్స్. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మీలీ. గత 57 సంవత్సరాల తర్వాత అర్జెంటీనాలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలిచారు. 1968లో చివరిసారిగా భారత ప్రధానమంత్రి అప్పటి ఇందిరాగాంధీ గారు పర్యటించారు. ఈ దేశ పర్యటనలో భాగంగా 6 ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. అవి వ్యవసాయ రంగం, రక్షణ, గనుల తవ్వకం, ఇంధనం, వాణిజ్యం మరియు పెట్టుబడులు అనే అంశాలపై ఇరు దేశాలు సంతకాలు చేయడం జరిగింది. అర్జెంటీనాలోని కటమార్కా అనే ప్రావిన్స్లో మన దేశం లిథియం వెలికితీతను చేపట్టడం జరుగుతుంది. దీనికోసం కబిల్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కబిల్ అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులను వెలికి తీయడానికి ఓఎన్జీసీ విదేశ్ ఇండియా లిమిటెడ్ కూడా ఇక్కడి సంస్థలతోటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. తదుపరి బ్రెజిల్ పర్యటనను మోడీ గారు జూలై 6 మరియు 7 తేదీలలో చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా బ్రెజిల్లోని రియో డే జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రాజధాని బ్రసీలియాకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడిని కనుక మనం గమనిస్తే లూయిస్ ఇనాసియో లూలా డిసిల్వా. ఇతను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ను బహుకరించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ పర్యటనలో భాగంగా రాబోయే 5 సంవత్సరాలలో వాణిజ్య విలువను $2,000 కోట్ల పెంచుకోవాలని ఇరు దేశాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ 5 దేశాల పర్యటనలలో చివరగా ఆఫ్రికా దేశమైనటువంటి నమీబియాలో జూలై 8, 9 తేదీలలో మోడీ గారు పర్యటించడం జరిగింది. నమీబియా రాజధాని విండ్హోక్. నమీబియా అధ్యక్షురాలు నెటుంబ నాంది ఎందియత్వా. ఈ దేశ పర్యటనలో భాగంగా ఈ దేశం కూడా తమ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్సియంట్ వెల్విబియా మిరబిలీస్ అనే పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రదానం చేయడం జరిగింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడుగా నరేంద్ర మోడీ గారు నిలవడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 27 సార్లు అంతర్జాతీయ పురస్కారాలను నరేంద్ర మోడీ గారు అందుకోవడం జరిగింది. ఈ పర్యటనలో 5 దేశాలలో పర్యటించగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో మరియు బ్రెజిల్, నమీబియా దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలను మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. కేవలం అర్జెంటీనా మాత్రం ఎలాంటి పురస్కారాన్ని మోడీ గారికి ప్రకటించలేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ఆ పార్లమెంట్లో మోడీ గారు ప్రసంగించడం జరిగింది. దీంతో వివిధ దేశాల పార్లమెంట్లలో 17 సార్లు మోడీ గారు ప్రసంగించడం జరిగింది. ఈ నమీబియా పర్యటనలో భాగంగా వివిధ అంశాలపై ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అవి డిజిటల్ సాంకేతికత, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, క్రిటికల్ మినరల్స్ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా తమ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ మరియు ఇంటర్ఫేస్ సేవలను
ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని నమీబియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భారత్ మద్దతిస్తున్నటువంటి విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమిలో మరియు అంతర్జాతీయ జీవ ఇంధన కూటమిలో చేరాలని కూడా నమీబియా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన దేశంలో చీతాల సంఖ్యలను పెంచాలని భావించి నమీబియా నుంచి మనం చీతాలను దిగుమతి చేసుకొని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో పెంచడం జరుగుతుంది.